Daily. Taste the Daily. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ హీరోల్లో తల అజిత్ కుమార్ క్రేజ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇక ఈ ఏడాదిలోనే వరుసగా 2 సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అజిత్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ ను కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఇటీవల తన పర్సనల్ ఇంట్రెస్ట్ అయిన రేసింగ్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న అజిత్ మరోవైపు మాత్రం నెమ్మదిగా నెక్స్ట్ సినిమా పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు కాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక ఈ నెక్స్ట్ మూవీలో యంగ్ హీరోయిన్ రెజినా కసాండ్రా పేరు బలంగా వినిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అజిత్ తో కలిసి రెజినా విడామయర్చి సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నెగిటివ్ షేడ్ ఉన్న కీలక పాత్రలో కనిపించి తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు మరోసారి అజిత్ తో కలిసి నటించే ఛాన్స్ ఆమెకు దక్కినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో రెజినా పూర్తి స్థాయి హీరోయిన్ గా నటిస్తుందా లేక కథకు కీలకమైన మరో పాత్రలో కనిపిస్తుందా అన్నది ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాను కూడా గుడ్ బ్యాడ్ అగ్లీ దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ నే తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ కాంబినేషన్ మళ్లీ వర్కౌట్ అయితే అజిత్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనలైజేషన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా రెజినా ఎంట్రీపై క్లారిటీ వస్తే ఈ ప్రాజెక్ట్ పై హైప్ మరింత పెరగడం ఖాయం.